శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. యాచారం మండలం సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు, ధర్నాలో కూర్చురు అన్న. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2వ తారీఖు వచ్చి శంకుస్థాపన చేస్తూ కూడా కనబడుతుంది ఫార్మాసిటీకి సంబంధించి. మరి ఏంది హైకోర్టులో స్టే తెచ్చుకున్నామని మీరు చెప్తున్నారు. అవునా, మేము హైకోర్టులో స్టే ఉంది, మాకు మేము భూములు ఇవ్వము. మాకు ఉన్న భూములు తీసుకున్న భూములు తీసుకొని ఉన్న భూములు అయితే మాకు ఉండాలి కదా. మాకు ఊరు లేపేస్తే మేము ఏం చేయాలి? అప్పుడు మా పరిస్థితి ఏంది? ఇప్పుడు వేరే ఊర్లలో మాకు ఆ రేట్లలో భూములు దొరికితే మా బతుకు అంతా వేస్ట్ అయిపోతుంది కదా. మా తాతలు ముత్తాతలు సంపాదించిన భూములు అవి. మీరు ఇప్పుడు ఆ భూములు ఇచ్చి మేము ఎక్కడ వెళ్తాం? మేము ఏం చేసి బతకాలి? మేము పాలు, టమాటాలు, కూరగాయలు అన్నీ పండిస్తాం. హైదరాబాద్ పంపి తెస్తాం మార్కెట్కు. ఒక గంట సేపట్లో అమ్ముకొని మళ్ళీ ఆవుల కాడికి పోతాం. 1.5 సార్లు పాలు పిండి కూడా అన్ని మేము చూసుకుంటాం. ఇప్పుడు హైదరాబాద్ దగ్గర మేము భూములు ఇచ్చేసి ఫార్మర్ సిటీకి మేము ఎక్కడ పోవాలి? అందుకోసం మేము భూములు, మా భూములు మాకే ముద్దు. మాకు ఆయన డబ్బులు మాకు వద్దు, మా భూములే మాకు వద్దు. మా పంట పండించుకొని మేము బతాం, కానీ మేము భూములు మాత్రం ఇవ్వం. సచ్చినా మేము భూములు ఇవ్వం. మా ఆర్డీఓ గారేమో మాకు ఇప్పుడు ఈ లీడర్లకు ఏం చెప్తున్నారంటే అన్ని ఆ రోజే తీసుకున్నాము టీఆర్ఎస్ పేరు మీద, మొత్తం వాళ్ళ పేరు మీద భూములు ఉన్నాయి అని ఆయన ఆర్డీఓ కలెక్టర్ వాళ్ళకి చెప్తున్నారు, మొబ్బై పెడుతున్నారు. మాకు ఎవరికి అడిగి వాళ్ళు భూములు తీసుకుంటారు, వాళ్ళు అతట్లా దేవునికి అడిగి పైసలు పెట్టారు. మాకు అవసరం లేదు, మేము భూములు ఇవ్వం సార్, మా భూములు ఇవ్వం. మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఏమంటుండు? ఆ ఎమ్మెల్యే ఏమంటుండ అంటే రేపు నేను సీఎం దాకా తీసుకోపోతా, ఆర్థిక తీసుకోపోతా, ఏడికి తీసుకోపోతా, ఏడికి తీసుకోపోతలేడు. మాకు రేపు మాట్లాడదాం, ఎట్లా మాట్లాడదామని అట్లే పోతుండే. ఇక పోతండి దగ్గర రోజు తిరిగి తెస్తున్నాం. అందరు ఎంపీలు ఎమ్మెల్యేల దగ్గర తిరుగుతున్నాం సార్. అందుకోసం మేము భూములు ఇవ్వం. మా పైసలు మా భూమే మాకు ముద్దు. గతంలో కూడా దీనికి సంబంధించి ఇప్పుడున్న మంత్రి సీతక్క కూడా అక్కడికి వచ్చింది, మీ తరఫున నిలబడతా అని చెప్పేసి కూడా మీకు మాట ఇచ్చింది. కోదండ రెడ్డి, బట్టి, రేవంత్ రెడ్డి అందరు వచ్చారు సార్. అందరు వచ్చి అందరు పాదయాత్ర చేసారు. 8 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వాళ్ళు దిగబడుకుంటా బుడిదలకి వెళ్ళి. మీ మన ప్రభుత్వం వస్తే మన భూములు మనకే ఉంటాయి, ఇచ్చిన భూములు కూడా మళ్ళీ తిరిగి ఇప్పిస్తామని చెప్పి మళ్ళీ ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళు అయ్యారు. ఇప్పుడు ఏది కేసీఆర్ ప్రభుత్వంలోనేమో భూసేకరణ జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ భూములు మీకు ఇప్పిస్తాం అన్న వాళ్ళేమో అది కంటిన్యూ చేస్తారు. ఏంది మీ పరిస్థితి ఫైనల్ గా? అందుకోసం సార్ మేము సచ్చినా మేము బతుకు భూమి మాత్రం ఇయ్యము. మరి ఇప్పుడు ఎమ్మెల్యేనేమో చేస్తాం చూస్తాం అని అంటుండు, రేవంత్ రెడ్డి ఏమో పాదయాత్ర చేసిన ఆయన కూడా పట్టించుకోవట్లేడు. మరి ప్రభుత్వ అధికారులు ఏమో స్టే వచ్చినప్పటికీ వాళ్ళ పనాలు చేసుకుంటూ పోతూనే ఊర్రు. మరి ఇప్పుడు మీరు అడ్డం పడితే, మీరు అనుకున్నది జరగకపోతే తుది నిర్ణయం ఏంది? ఈ రోజు మేము సచ్చినా భూములు ఇవ్వం సార్, చచ్చిపోయినా మేము భూములు ఇవ్వం. గవర్నమెంట్ వాళ్ళకి తిరగబడ్డారా మీరు? ప్రభుత్వ అధికారులు గేదె మీద 3 నెలలే సార్ ధర్నా పెట్టి, టెంట్ పెట్టుకొని ధర్నాలో కూర్చుంటున్నాం రోజు. ఇప్పటిదాకా ధర్నా నడుస్తూనే ఉంది, ఇప్పటికీ నడుస్తుంది. 3 నెలలే సార్ ఎక్కడ నడుస్తుంది? బర్ల కూడా తండలా. ఓకే, అంటే యాచారం నుంచి అది ఎంత దూరం? యాచారం నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. 10 కిలోమీటర్లు. 3 నెలల నుంచి అక్కడ ధర్నా నడుస్తూనే ఉంది. మరి మిమ్మల్ని పోలీసులు కానీ వాళ్ళు అక్కడ నుంచి మిమ్మల్ని ఎత్తేయడం, అరెస్ట్ చేయడం ఇవన్నీ చేస్తారా? ఒక రోజు వచ్చిర్రు, ధర్నా మీ టెంట్ తీసేయర్రి, మీ టెంట్ తీసేయరు అన్నారు. ఒకనాడు 10-12 డిసెంబర్ వచ్చి పోలీసు వాళ్ళు మీటింగ్లో తీసుకొని వచ్చిర్రు. ఆర్డీఓ వచ్చిండు, కలెక్టర్ వచ్చిండు, అందరు వచ్చిర్రు ఆడికి. అయితే మేము టెంట్ తీయం, మాకు ఏదో పరిష్కారం అయితేనే టెంట్ తీస్తామని చెప్పినాము. ఏంది నీ భూమి ఎంత ఉంది ఏంది? మరి నువ్వు ఏం చెప్తా అనుకుంటున్నావు రేవంత్ రెడ్డికి? నాకు 6 ఎకరాల భూమి ఉంటుంది, అందులో బోర్డు ఉంటుంది. బోరు, ఆవుల షెడ్డు, 2-3 బోర్లు, నాకు 4 కొడుకులు. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళే రోడ్డు పోతుంది. సరే మంచిది, అందరితోటిగా రోడ్డు పోదని చెప్పి వదిలేసినాం. ఇప్పుడు ఆ పక్క ఉన్న భూమి కూడా నాకు అప్పుడు కావాలని అంటుంది. మేము ఇవ్వమని చెప్పినట్టు ఇలా భూమి ఇవ్వం, ఆ రోడ్డు కూడా ఇవ్వమని చెప్పి చెట్టు పెట్టుకొని ధర్నా చేస్తున్నాం అండి. ఇప్పుడు ఆ దగ్గర 2 ఏళ్ళ పెట్టుకొని ఉంటున్నాం. మా భూమిలో పోలీసు వాళ్ళు వస్తున్నారు, పోలీసు వాళ్ళకి దగ్గర రానిసలు వెళ్ళిపోరు అంటే వాళ్ళు పక్క పోటీ పోతున్నారు, ఆడలో కూకొని వెళ్ళిపోతున్నారు. మా దగ్గర వస్తలేరు వాళ్ళు, మేము దగ్గర రానిస్తలేము. మేము టెంట్ వేసుకొని రోజు 10-50 మంది ఆడ కూకొని అన్నీ నిలబడి మా శంకరం మేము ఉండాలి. ఈయనకి ఇవ్వవద్దు, ఈయనకి రాయవద్దు అని మా అంతలో మేము ఉండాలి.
అంటే ఇలా మీటింగ్ మరి ఇప్పుడు మీకు వేరే దగ్గర భూమి ఇస్తాము అని చెప్పేసి కూడా ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పుడు మరి వేరే దగ్గర ఇస్తే తీసుకుంటాను సిద్ధంగా ఉర్రా? అప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడేమో మీ భూములు మీకే ఉంటాయి, గైదాన్ పొలం అమ్ముడు పోయినాయి సరిపోయింది కానీ మీ పట్ట భూములు రా అని చెప్పిండు. అందుకని ఓట్లు వేసాం గెలిపించినాం. ఇప్పుడు పట్ట భూముల కాడికి వచ్చింది. ఇప్పుడు మాకే గతి లేకుండా చేస్తుంది. ఇప్పుడు ఆ బోర్లు పోతున్నాయి, మా ఆవులు షెడ్డులు అన్నీ అవి ఎక్కడ చేయాలనో మేము ఎక్కడ బతకాలనో ఏడు కాడికి బతికేస్తుంది. ఇక మా దగ్గరనే ఆపేయండి. అవతల పొలం గర్రెని తీసుకుని దిక్కేమో ఆపేసినాం, ఇక్కడ ఆపేసినాం. మా పట్ట భూముల కాడికి ఆపేసి టెంట్ వేసుకొని ఉంటాం. పోరంబోక్ భూమి వరకు తీసేసుకుని అయిపోయింది కానీ మా పట్ట భూముల జోలికి రావద్దని మా పట్ట భూముల దగ్గర రావద్దని టెంట్ వేసుకొని పట్ట భూములకు అక్కడ రాయనిస్తలేము, ఇక్కడ రాయనిస్తలేము. ఆడికి కట్ట మా పట్ట భూములు 200 ఎకరాలు ఉంటుంది. ఆడికి మేము 3 తండాలు ఒక తానే ఉంది. మా భూముల కాడ మేము ఉంటాం. అంటే ఇప్పుడు మీటింగ్ ఇప్పుడు మీటింగ్ పెట్టుకోరు. ఒకవేళ మరి మీరు అనుకున్న జరగకపోతే మీరు రైతులందరూ మీ ఊరు వాళ్ళందరూ ఏం చేస్తారే మరి? మరి మేము ఏం చేయాలి? ఆ భూములు పోతే మేము ఏ రాజ్యం పట్టాలి? మళ్ళీ మా ఈ భూములకు మాకు అక్కడ భూములు దొరకవు, బోర్లు భూములు దొరుకుతాయి. అయిన ఒక్కసారి సంవత్సరంలో 3 పంటలు తీస్తున్నాం. మళ్ళీ వరి పంట అన్నా, పత్తి చేను అన్నా, టమాటా అన్నా, కూరగాయలు వేసుకొని 3 పంటలు తీస్తున్నాం. అన్నిటి 3 పంటలు తీస్తాం. బోర్లు నీళ్లు ఎంతో ఉంది మాకు. అంత మంచిగా ఉండే దాంట్లోకి వెళ్ళి రోడ్డు ఆ భూమి కూడా కావాలని ఇప్పుడు ఏం పండించేది నువ్వు? నీ పొలంలో ఏం పండించేది నువ్వు? నువ్వు ఏం పంట పండించేది? నేను ఆ పత్తి టమాటా వరి చేను. హైదరాబాద్ మార్కెట్కి తీసుకొచ్చేదా కూరగాయలు? ఎల్పీ నగర్ పోతా, మామపేట పోతా, 2-3 మార్కెట్లు పోతాయి కూరగాయలు తీసుకొని. మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఏంది మీకు సహకారం అందిస్తా నేను ఉంటాను అన్నాడంట కదా గతంలో, ఇప్పుడున్న మల్లెడ్డి రంగారెడ్డి. మరి మీ ఊరోళ్ళందరూ ఎమ్మెల్యే దగ్గరికి పోతే మరి మీ గురించి కొట్లాడతలేడా? మీకు న్యాయం జరిగేంత వరకు అంటున్నారు భూములు ఇవ్వవద్దు, మన భూముల్లో రానివ్వద్దు అని అంటున్నాం. కానీ ఇక అక్కడక్కడ భూముల్లో రోడ్డు చేస్తున్నారు, ఇక్కడ రోడ్డు మా తాను మా పట్ట భూములు ఇవ్వని ఆపేసి ఉన్నాం మేము.